దినోత్సవంగానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బీజేపీ చేసేటటువంటి చరిత్ర వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు మతం తప్పితే ఇంకా వేరేది ఏం అవసరం లేదు. దేశం ఎటుబోనిగాక మతంలో ప్రజలను మభ్యపెట్టి మతాన్ని వాళ్ళు ఇంకా దుర్వినియోగం చేస్తారు. మతం అడ్డు పెట్టుకునే పాలన సాగిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా అప్రమత్తంగా ఉండి బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని మొన్ననే మన ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునిచ్చినారు. రాబోయే 2029 సంవత్సరం లోపల రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయాలి, ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పినారు. కాబట్టి దాన్ని పురస్కరించుకొని మనం అందరం కూడా ప్రజాపాలన దినోత్సవాన్ని పాటిస్తామని తెలియజేస్తూ మరొక్కసారి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తాను.